Welcome to Given Academy. My name is Vinay Kumar. Today's session we are going to discuss the problems on ratio. Okay? మనకు రేషియో ప్రపోర్షన్స్ కూడా యాడ్ చేసామండి. సో ఆ రేషియో ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ కూడా ఈ యావరేజ్లో ఎలా ఉంటాయో చూద్దాం. సో లెట్స్ సి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెట్స్ సి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం స్టూడెంట్స్. చూడండి మా ఏమంటారంటే 3 members are there, A is to B is to C, right? So their average incomes are 7 is to 3 is to 10. Their average incomes are in the ratio 7 is to 3 is to 10, right? So total their average is total ఎంత అంటాడంటే 200 అంటాడు. Total their average is 200. Then find the income of A, income of B, income of C అంటాడు. Then find the income of A, income of B, income of C అంటాడు. చూడండి మా యావరేజ్ అన్నాడు. ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 members ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. ఓకే, టోటల్ దేర్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. ఎంతమంది ఉన్నారమ్మా? 3 members ఉన్నారు కాబట్టి మనం సమ్లో కన్వర్ట్ చేయాలి. సో సమ్లో కన్వర్ట్ చేయండి. సమ్ ఆఫ్ A కామా B కామా C ఈజ్ 200 into 3, that is 600. ఓకే, నెక్స్ట్ చూడండి మా 7, 3, 10 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మొత్తము 20 parts ఉన్నాయి. సో 20 parts ఎంతమ్మా? ఇక్కడ 600. సో వాట్ ఈస్ ద 1 part నౌ? 30. 20 into ఎంతమ్మా? 20 into 30 హియర్. ఇక్కడ 1 into 30. ఓకే, మన ఏం కనుక్కోమన్నాడు? ఏ ఎంత ఉంది, బి ఎంత ఉంది, సి ఎంత ఉంది కనుక్కొని సరిపోతుంది. సో చూడండి అమ్మా, ఇక్కడ ఏ కనుక్కోండి. ఏ ఎంత? 7 parts. ఓకే, 7 parts ఎంత? 7 into 30, that is 210. సో బి చూడండి, బి ఎంత ఉంది? 3 parts. ఓకే, సో 3 into 30 ఎంత ఉందమ్మా? 90. ఓకే, సి చూడండి, సి 10 parts. ఓకే, సో 10 into 3, 300. ఓకే, 390, 210. సో ఇవన్నీ కలిపితే ఏమవుతుందంటే 600 వచ్చేస్తాయి మనకు. సో మనకి ఏమంటాడు? మామూలుగా ఈ రేషియోస్ ఇచ్చి వాళ్ళ టోటల్ యావరేజ్ ఇస్తాడు, రైట్? మనం దాని నుండి మనము ఏ ఇన్కమ్ ఎంత, బి ఇన్కమ్ ఎంత, సి ఇన్కమ్ ఎంతనో కనుక్కోవాలి. సో లెట్స్ గో టు ద అనదర్ ఎగ్జాంపుల్. సో మామూలుగా ఏమంటాడమ్మా? A's income is twice. A's income is twice that of B. అలాగే సేమ్ ఏమంటారంటే B's income is twice that of C. B's income is twice that of C. B's income is twice that of C. If their average income is ఇక్కడ ఏమంటాడమ్మా? ఇఫ్ దేర్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఎంత తీసుకుందామమ్మా? ఇఫ్ దేర్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ 600 rupees, then find their individual incomes. ఓకే, సో తెలుగులో చూసినట్టయితే ఏ యొక్క ఇన్కమ్ అంట బికి 2 రేట్లు ఉంటుందంట, బిది సికు 2 రేట్లు ఉంటుందట. అయితే ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళ సగటు ఇన్కమ్ ఎంత ఉందట అంటే 600 ఉండట. ఏం కనుక్కోమంటున్నాడు? అప్పుడు ఏ యొక్క, బి యొక్క, సి యొక్క ఇండివిజువల్ ఇన్కమ్ కనుక్కోమంటున్నాడు. ప్రతి ఒక్కరి ఇన్కమ్ కనుక్కోమని చెప్తున్నాడు, రైట్? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ ఈస్ టు బి ఈస్ టు సి రేషియోలో ఉన్నాయి కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. ఏ ఈస్ టు బి ఈస్ టు సి రేషియోలో ఉంది, రైట్? చూడమ్మా, ఏస్ ఇన్కమ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి. ఏస్ ఇన్కమ్ అంట ట్వైస్ దట్ ఆఫ్ బి. ఇలా రాయొచ్చు కదా నేను. ఏస్ ఇన్కమ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి కదా. ఏ 2 ఉంటే బి 1 ఉంటుంది. నెక్స్ట్ బీస్ ఇన్కమ్ ఆల్సో ట్వైస్ దట్ ఆఫ్ సి రాయొచ్చు కదా. బీస్ ఇన్కమ్ ఆల్సో ట్వైస్ దట్ ఆఫ్ సి అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, రైట్? సో మనం రేషియోస్లో ఎలా రాస్తామో దీన్ని ఇటు డ్రాగ్ చేస్తాం, ఇక్కడ 1 వస్తుంది,
దీన్ని ఇటు డ్రాగ్ చేస్తాము, ఇక్కడ 2 వస్తుంది. సో టోటల్ ఎంత? 4:2:1. 4:2:1. నెక్స్ట్ ఏమన్నాడు? దేర్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ 600 అన్నాడు. అమ్మ యావరేజ్ ఇన్కమ్ 600 అన్నప్పుడు సమ్ ఎంత అవుతుంది? 600 × 3 ఎంత? 1800. సమ్ ఎంత అవుతుంది? 1800. సో ఇప్పుడు ఇండివిజువల్గా కనుక్కుందాం. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 + 2 ఎంతమ్మా? 6. 6 + 700 తీసుకోండి మా. ఇక్కడ 700 తీసుకుంటే మన క్యాల్కులేషన్ ఈజీగా వస్తుంది. ఓకే, సో టేక్ 700 ఇన్స్టెడ్ ఆఫ్ 600 టేక్ 700. మన క్యాల్కులేషన్ ఈజీ, క్యాల్కులేషన్ కోసం అంతే. ఓకే, 700 తీసుకున్నాను. రైట్, సో ఇక్కడ చూడండి 700 × 3 ఎంత వస్తుంది? 2100 వస్తుంది. ఓకే రైట్. సో చూడండి మా ఏబిసి కనుక్కుందాం. ఏబిసి రైట్. చూడండి అమ్మా టోటల్ పార్ట్స్ ఎంత ఉన్నాయి? 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 2100 ఇచ్చాడు. అప్పుడు వన్ పార్ట్ ఎంత అవుతుందమ్మా? సో 1 పార్ట్ ఈజ్ 300 అంతే కదా. 7 × 300 ఈజ్ 2100. 1 × 300 ఈజ్ 300. రైట్, సో ఇక్కడ 300 వచ్చింది మనకు. ఫస్ట్ ఏ కనుక్కోవాలి కదా. ఏ ఎంత? 300 × ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ అంటే 1200. సో బి చూడండి, బి 300 × 2 ఎంత? 600. నెక్స్ట్ సి 300 × 1 ఎంత? 300. ఓకే, 1200, 600, 300 వాళ్ళ ఇండివిజువల్స్ ఇన్కమ్. సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్ మనకు. ఓకేనా, ఈ విధంగా రేషియో మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో లెట్స్ గో టు ద ప్రీవియస్ క్వశ్చన్స్. ఇందులో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. సో లెట్స్ డూ ద ఫస్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మా ఇక్కడ చూడండి. ఆఫ్ 3 నంబర్స్ హూస్ యావరేజ్ ఈజ్ 60 అంటే ఆ ముగ్గురి యొక్క సగటు 3 నంబర్స్ యొక్క సగటట 60 అంట. ద ఫస్ట్ ఈజ్ 1/4 ఆఫ్ ద సమ్ ఆఫ్ ద అదర్స్. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇదేంటంట? మొదటిదంట మిగతా వాటికంటే 1/4 ఉంటాడట, 1/4 వంతు ఉంటాడట. అయితే ఏమంటున్నాడు మనల్ని? ఏం కనుక్కోమంటున్నాడు? ఆ ఫస్ట్ నెంబర్ కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి మా ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? ఫర్ సపోజ్ ఏబిసి సగటు ఎంత ఇచ్చాడు? ఇక్కడ 60 ఇచ్చాడు. అప్పుడు సమ్ ఎంత అవుతుంది? × 3 అవుతుంది. ఎందుకు × 3 అంటే 3 ఉన్నాయి కదా ఇక్కడ, అంటే ఎంత? 180. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడండి. ఫస్ట్ ఈజ్ 1/4 ఆఫ్ ద అదర్స్ అంటే చూడండమ్మా ఏ అనేది బి మరియు సిలో 1/4 ఉందట. బి మరియు సిలో ఎంత ఉంది? 1/4 ఉందంట. అంటే చూడండమ్మా బి మరియు సిలో 1/4 ఉందంటే ఈ బి మరియు సిలు చూడమ్మా టోటల్ 4 ఇచ్చాడు. ఏబిసి ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు అంతే కదా. 1/4 అంటే 4 అన్నట్టు. అందులో ఏ ఆల్రెడీ 1 ఇచ్చాడు. ఈ బి ప్లస్ సి ఎంత ఉంటుంది? 3 ఉంటుంది కదా. మనం ఏ ఒకటే కనుక్కోవాలి కాబట్టి చూడండిమా ఏం చేస్తామంటే ఏ ఈక్వల్స్ టు 1/4 రైట్. సో 1/4 × 180. 1/4 × 180. సో ఎంత వస్తుంది మనకు? 1/4 × 180 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 1/4 × 180 అంటే 45 వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది? 45. నెక్స్ట్ ఇంకా 3/4 ఎవరు ఉంటారు? ఇంకా 135 ఎవరు ఉంటారు? బి ప్లస్ సి ఉంటారు. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? 1/4 అంటే 45. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. కొంచెం ఇవి కొంచెం ట్రికీ అనిపిస్తాయి, కొంచెం ఈజీ ఉంటుంది చూడండి. ఆఫ్ ద 3 నంబర్స్ ద సెకండ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఆల్సో thrice that of third. If the average of 3 numbers is 44, the largest number is అన్నాడు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 3 నంబర్స్ ఉన్నాయట, 3 సంఖ్యలు ఉన్నాయట. అయితే మొదటి సంఖ్యనట రెండో దానికంటే రెట్టింపు ఉందట. అలాగే మొదటిది మూడో దానికంటే 3 రెట్లు ఎక్కువ ఉందట, 3 రెట్లు ఉందంట. అయితే వాటి సగటు ఎంత ఇచ్చాడు? 44 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? అందులో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. రైట్, చూడమ్మా నేను ఏ బి సి అనుకుంటున్నామా. వాటి సగటు ఎంత ఇచ్చాడు? 44 ఇచ్చాడు. అప్పుడు సమ్ ఎంత అవుతుంది? 132 అవుతుంది అంతే కదా. 44 × 3 132. సో నెక్స్ట్ ఏం చూడండి,
ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, సెకండ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఫస్ట్ అన్నాడు కదా, సెకండ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఫస్ట్. ఓకే, సెకండ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఫస్ట్ అంటే చూడమ్మా, ఇది ఒకటి ఉందనుకోండి, ఇది ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ ఆల్సో థ్రైస్ ద థర్డ్ అన్నాడు, అంటే దీనికంటే 3 రేట్లు ఉంటుందట, అంతే కదా. సెకండ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థ్రైస్ దట్ ఆఫ్ థర్డ్ అన్నాడు. రైట్, సో దీన్ని చూడండి, ఏం రాస్తాము, దీన్ని డ్రాగ్ చేయండి, నెక్స్ట్ దీన్ని ఇటు డ్రాగ్ చేయండి. సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, 3 వస్తుంది. సో టోటల్ ఎంత, 3:6:2. టోటల్ ఎంతమ్మా, 3:6:2. ఈ 3:6:2 ఇచ్చాడు మనకు. నెక్స్ట్ ఏమన్నాడు, వీటి సమ్ ఇచ్చాడు, వీటి సమ్ ఎంత ఇచ్చాడు, 132 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటాడు, లార్జెస్ట్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. చూడండిమా, ఈ టోటల్ ఎంత అవుతుంది, 11 పార్ట్స్, అంతే కదా. సో 11 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, సమ్ మనకు 132 ఇచ్చాడు. ఓకే, 11 పార్ట్స్ 132 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందిమా, 1 పార్ట్ ఎంత అవుతుంది చెప్పండి, 12 అవుతుంది. ఓకే, సో 1 పార్ట్ 12 అవుతుంది. 1 పార్ట్ 12 అయినప్పుడు మనకు పెద్దది అన్నాడు కదా, అంటే 6 పార్ట్స్ ఎంత అవుతుంది, లార్జెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇందులో 6 పార్ట్స్. 6 పార్ట్స్ ఎంత అవుతుంది, సో 1 × 12 హియర్, 6 × 12 ఎంత అవుతుంది, 72. ఎంత అవుతుందమ్మా, 72 ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆఫ్ ద 3 numbers, first is twice the second and second is twice the third. The average of the 3 numbers is 21. The smallest of the number is అన్నాడు. సేమ్ కదా, చూడండి ఇక్కడ ఏమన్నాడు, జాగ్రత్తగా స్మాలెస్ట్ ఆఫ్ ద 3 numbers కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ చూడండి, యావరేజ్ ఆఫ్ ద 3 numbers అన్నాడు. నేను సేమ్ ఏ బి సి అనుకుంటున్నా. సో వాటి యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకు, ఏబిసి యావరేజ్, రైట్, ఎంత ఇచ్చాడు, 21 ఇచ్చాడు. అప్పుడు సమ్ ఎంత అవుతుందమ్మా, 21 × 3 63 అవుతుంది. 63 ఈజ్ ద సమ్, అంటే మొత్తం అన్నట్టు, వాటి మొత్తం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, కండిషన్ ఏమన్నాడు, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్ అంట. ఓకే, సో ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్ అన్నాడు. చూడమ్మా, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఓకే, ఫస్ట్ అనేది ట్వైస్ ద సెకండ్ అంటే సెకండ్ అనేది 2 ఉంటే ఇది ఏంటంటే 1 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్. ఓకే, సో సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్ అంటే రివర్స్ వస్తాయి మనకు రేషియో, 2:1 వస్తుంది ఇక్కడ, అంతే కదా. ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఓకే, మొదటి ఓకే, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. సో ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్. సో రెండో దానికంటే మొదటిది రెట్టింపు ఉంటుందట, మూడో దానికంటే రెండవది రెట్టింపు ఉంటుందట. రైట్, చూడండి దీన్ని డ్రాగ్ చేయండి ఇటు, ఇక్కడ 1 ఇక్కడ 2. సో 4:2:1 అంతే కదా, 4:2:1. సో ఇది ఎన్ని పార్ట్స్ అమ్మా, టోటల్ 7 పార్ట్స్. సో 7 పార్ట్స్ ఎంత వచ్చింది ఇక్కడ, 63 వచ్చింది. అప్పుడు 1 పార్ట్ ఎంత, 9 వస్తుంది. 1 పార్ట్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, మనని స్మాలెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. స్మాలెస్ట్ అంటే ఏంటి, 1, అంతే కదా. సో అప్పుడు 1 పార్ట్ ఎంత, 9 వస్తుంది. స్మాలెస్ట్ ఆఫ్ ద నెంబర్ అంటే 9 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో చూడండి, యావరేజ్లో కూడా రేషియో ప్రపోర్షన్స్ వాడుతున్నాం మనం. ఓకే, యావరేజ్లో కూడా మనం రేషియో ప్రపోర్షన్స్ క్వశ్చన్స్ని రికగ్నైజ్ చేసి యూజ్ చేస్తున్నామ్మా. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, సో ఆఫ్ ద 3 numbers, the first is 3 times the second and the third is 5 times the first. If the average of the 3 numbers is 57, the difference between the largest and smallest number is అన్నాడు. కొంచెం డిఫరెంట్గా అడిగాడు ఇక్కడ, డైరెక్ట్గా అడగకుండా. సో ఏమన్నా చూడండి మా, 3 నెంబర్లు ఉన్నాయటమ్మా. ఓకేనా. సో 3 నెంబర్లో నేను ఏబిసి అనుకుంటున్నా. సో ఊరికే ఏబిసి అంటే మీ ఇష్టం, వేరేది కూడా తీసుకోవచ్చు. XYZ అనుకుంటున్నా, బోర్ కొట్టింది అనుకోండి, XYZ తీసుకోండి. ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా, 57 ఇచ్చాడు. ఓకే, ఇంటూ 3 మనకు సమ్ వస్తుంది. 57 × 3 ఒక సమ్ వస్తుంది మనకు. రైట్, నెక్స్ట్ ఏమన్నాడు, ద ఫస్ట్ ఈజ్ 3 times ద సెకండ్ అన్నాడు. సో XYZ, ఫస్ట్ ఈజ్ 3 times ద సెకండ్.
సో ఫస్ట్ అంట 3 times ద సెకండ్ అంట. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, థర్డ్ ఈజ్ 5 times ద ఫస్ట్ అన్నాడు. థర్డ్ ఈజ్ 5 times ద ఫస్ట్. సో జెడ్ ఎక్స్ వై రాస్తా. ఓకే, థర్డ్ ఈజ్ 5 times ద ఫస్ట్. ఓకేనా, క్లియర్ కదా రేషియో మనకి. సో దీన్ని ఇటు డ్రాగ్ చేయండి, ఈ 1 ఇటు డ్రాగ్ చేయండి. సో 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా, సో 15:3:1. సో టోటల్ ఎంత వస్తుంది చెప్పండి, ఎన్ని పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 19 parts. సో 19 parts ఎంత ఇచ్చాడు, 57 × 3 ఇచ్చాడు. 19 parts ఎంత ఇచ్చాడు, 57 × 3 ఇచ్చాడు. చూడమ్మా, 19 3s 57 అంతేనా. సో అంటే ఇంటూ 3. సో 1 part ఎంత అవుతుందమ్మా, 9 అవుతుంది, అంతే కదా. సో 19 × 3 ఈజ్ 57. ఈ ఇంటూ 3 ఇక్కడ రాసేసాను. 9 parts అయితే మనం ఏమన్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. సో లార్జెస్ట్ నెంబర్ ఏదమ్మా 15, స్మాలెస్ట్ నెంబర్ ఏది 1. ఈ డిఫరెన్స్ ఎంత 14. ఓకే, సో 14 parts అనుకోమంటున్నాడు. సో 1 × 9 ఈజ్ 9, 14 × 9 ఈజ్ ఎంతమ్మా 126. 126 ఉందా? ఎస్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3 సి. ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా, ఇక్కడ 9 కూడా ఇచ్చాడమ్మా. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 9 కూడా ఇచ్చాడు. మనం ఓవర్లుక్లో ఏంటంటే 9 పెట్టేస్తాం ఆన్సర్. ఓవర్లుక్లో ఏంటంటే 9 పెట్టేస్తాం మా ఆన్సర్. ఓకే, 9 parts వచ్చింది కదా, ఓకే 9 పెట్టేద్దాం అనుకుంటారు, రైట్. సో చూడండి మనకు ఆన్సర్ అంటే యాక్చువల్ ఆన్సర్ 126. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్ ద 3 numbers ద ఫస్ట్ ఈజ్, ఆఫ్ ద 3 numbers the first is twice the second and the second is 3 times the third. If their average is 100, the largest of 3 numbers is అన్నాడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎక్స్ వై జెడ్ ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. యావరేజ్ ఎంత అవుతుంది, 300 అవుతుంది, అంతే కదా. 3 ఉన్నాయి కాబట్టి 300 అవుతుంది. సారీ, సమ్ 300 అవుతుంది. యావరేజ్ 100 ఇచ్చాడు కాబట్టి సమ్ 300 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, సెకండ్ ఈజ్ థ్రైస్ ద థర్డ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఓకే, నేను సెకండ్ 1 తీసుకుంటున్నా, అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈజ్ థ్రైస్ ద థర్డ్, సెకండ్ ఈజ్ థ్రైస్ ద థర్డ్. సో చూడండి 1:1 ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది 6:3:1 వస్తుంది. టోటల్ ఎన్ని పార్ట్స్, 10 parts. ఓకే, సో 10 parts మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 300 ఇచ్చాడు. అప్పుడు 1 part ఎంత అవుతుంది 30 అవుతుంది. 1 part ఎంత అవుతుందమ్మా 30 అవుతుంది. మనం ఏం కనుక్కోమన్నాడు, లార్జెస్ట్ ఆఫ్ 3 అన్నాడు. సో లార్జెస్ట్ ఎంత 6, అంటే 6 parts ఎంతమ్మా ఇప్పుడు 180 అవుతుంది, అంతే కదా. 1 × 30, ఇక్కడ 6 × 30 ఎంత 180. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ 180. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ది యావరేజ్ ఆఫ్ ద 3 numbers ఈజ్ 28. ఫస్ట్ నెంబర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ అండ్ ద థర్డ్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, దెన్ ద థర్డ్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా జాగ్రత్తగా గమనిస్తే 3 నెంబర్లు ఉన్నాయంటమ్మా. ఓకే, వాటి సగటు ఎంత ఉంది 28 ఉందంట. వాటి సగటు 28 ఉంది, రైట్. సో ఏబిసి వాటి సగటు ఎంత ఉంది 28 ఉంది. యావరేజ్ అప్పుడు యావరేజ్ 28 ఇచ్చినప్పుడు సగటు మనకు సమ్ ఎంత అవుతుంది చెప్పండి, మొత్తం ఎంత అవుతుంది 28 × 3 అంటే 84 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, కండిషన్ ఇచ్చాడు. అయితే ఈ 3 నెంబర్స్లో అంట ద ఫస్ట్ నెంబర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ అన్నాడు. అంటే ఈ ఫస్ట్ అంట ఈ సెకండ్లో హాఫ్ ఉంటుందంట. అప్పుడు ఏమవుతుందమ్మా a/b = 1/2 కదా. అప్పుడు b 2 అవుతుంది, a ఎంత అవుతుంది 1 part అవుతుంది, అంతేనా. సో b1 ఉంది, a1 ఉంది, అదే ఇచ్చాడు అక్కడ. ది ఫస్ట్ నెంబర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ద థర్డ్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, థర్డ్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. సో చూడండి సెకండ్ 1 తీసుకున్నా, సి థర్డ్ ఎంత అయింది 2 అయింది. ఓకే, సో డ్రాగ్ దిస్ వన్ టు హియర్. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో టోటల్ ఎంత 1:2:4, 1:2:4. సో టోటల్ ఎన్ని పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మా ఇక్కడ 7 parts ఉన్నాయి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 7 parts. సో 7 parts మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 84 ఇచ్చాడు. ఓకే, మనం ఏం కనుక్కోమంటున్నాడు
థర్డ్ నెంబర్ అంటే ఏది సి ఎంత 4 పార్ట్స్ కనుక్కోమంటున్నాడు కదా. సో 7 పార్ట్స్ మనకు 84 అయింది మా. అప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది చూడండి, 7 × 12, 4 × 12 అంతే ఎంత 48. ఎంతమ్మా మన ఆన్సర్ ఏంటి 48, ఆప్షన్ ఏ. ఓకే రైట్. ఇట్లా జాగ్రత్తగా చేయాలమ్మా, ఎందుకంటే రేషియోస్లో మీరు ఒక రేషియోను రివర్స్ చేశారనుకోండి ఆన్సర్ పోతుంది, ఇంకా రాదు మనకి, దానికి చాలా టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అందుకే రేషియోను జాగ్రత్తగా క్వశ్చన్లో కండిషన్ ఎలా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ అన్నాడు. ఒకవేళ ఇక్కడ 2 ఇక్కడ 1 పెట్టామనుకోండి క్లోజ్, రాదు మనకు.